అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి సార్? ఇన్సిడెంట్ జరిగింది 2017 టీడీపీ ప్రభుత్వంలో సార్. మరి నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నాను, ఉన్నతాధికారులు ఎవరైతే గనక విచారణ అధికారులు ఈ కేసును తారుమారు చేశారని నేనే చెప్పుకుంటా వచ్చాను, ఆధారాలు కూడా చూపించాను. ఇది జరిగింది 2018లో జరిగింది. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి, నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు, ఏ వ్యాపారానికి నష్టాలు రావు? అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం, అది ఎప్పటికైనా సరే. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? దుష్ప్రచారం అంటున్నారు కదా, ప్రైవేటీకరణ. కేంద్ర కేబినెట్ రెజల్యూషన్ ఉంది, ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని. దాన్ని మార్చారా? ఉపసంహరించారా? మరి ఉపసంహరించకుండా ప్రైవేటీకరణ ఆగిందని మీరు ఎలా కంక్లూజన్కి వస్తారు? అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. lakh crores debt to the state. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ June 24 5,19,192 కోట్ల రూపాయలు అప్పుంటే యాజ్ ఆన్ June 24 5,19,192 కోట్ల రూపాయలు అప్పుంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో 90,000 కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పుంది అధ్యక్ష. కానీ కాలం నేను ఒకరిని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి.